మనం సిద్దిపేట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు సిద్దిపేట నుండి సిరిసిల్ల వరకు, సిరిసిల్ల నుండి వేములవాడ వరకు రైల్వే ట్రాక్ వేయడం జరుగుతుంది. అది దాదాపు చాలామందికి తెలిసిన విషయమే. చాలామందికి తెలిసిన విషయం. ఇప్పుడు వర్క్ ప్రాసెస్ ఎట్లుందో ఒకసారి మీకు వివరించబోతున్నాను. ఇంతకుముందుకు నేను వచ్చినప్పుడైతే ఇదంతా ఖాళీ ప్లేస్ ఉండే, ఇదంతా ఎంటీ ప్లేస్ ఉండే. దీన్ని మామూలు హైడ్ చేయలేదు. మామూలుగా అంటే ఒక బ్రిడ్జ్, అది మన కరీంనగర్ సిద్దిపేట కలుపుకొని హైదరాబాద్ హైవే అది మీరు చూస్తున్నది. ఇదంటే చాలా హైట్ లేపారు. మొత్తం అంతా కిందికి ఉండే, ఈ ప్లేస్ అంతా కిందికి ఉండే. దీన్ని బాగా హైట్ చేసుకున్నారు. ఇంకా కూడా వర్క్ నడుస్తుంది. ఇది మన మట్టి కోసుకుంటూ రోలర్తో తొక్కించుకుంటా పైకి లేపుతారు దీన్ని. నేను ఇంతకుముందు ఒక దగ్గర అక్కడ వర్క్ నడిచే దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మన అటాల వర్క్ అయింది స్టేషన్ నుండి అన్నారు. నేను ఏదో అంటే కదా మన వాళ్ళు పెట్ట ఒక ఆలోచన కొద్దీ ఇస్తున్నారని చూపెట్టాలని చూసే కొద్దీ నేను ఇక్కడ దగ్గర రావడం జరిగింది. కానీ ఇక్కడికి రాగానే తుస్సు అంటే రైల్వే పట్టాలు లేవు, ఏం లేవు ఇక్కడ. మామూలుగా అంటే హైట్ లేపిన తర్వాత ఇక్కడ నుండే పట్టాలు వేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అయితే మీకు బ్రిడ్జ్ ఎట్లుందో చూపెడతా ఒక్క నిమిషం. ఇది కరీంనగర్ హైవే. ఇది కరీంనగర్ హైవే. ఎప్పుడు ఫుల్ రద్దీ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. కానీ ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి నాకు ఒక విచిత్రం ఏమనిపిస్తుంది అంటే, చిన్నగా ఉంది ఇది చుట్టూరుగా. ఇటు చిన్నగా ఉంది. మరి ఇక్కడ ఇంకా ఏమైనా కన్స్ట్రక్షన్ జరుగుతా అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇక్కడ కూడా ఎత్తుల వంపులు ఉంది. మరి దీన్ని ఎట్లా సెట్ చేస్తారో కూడా తెలియాలి. ఇది బ్రిడ్జ్. ఇది కరీంనగర్ హైవే. ఇక్కడ ఉంటే అదొక రకమైన ఫీలింగ్ అనిపిస్తుంది. ఆ అనుభూతే వేరు. అంటే మన సిద్దిపేటలో రైల్వే ట్రాక్ వేసే బ్రిడ్జ్, దీనిపైన ఉండి వీడియోస్ తీసుకుంటూ మన వాహనాల శబ్దాన్ని వింటూ ఉంటే అదొక రకమైన థ్రిల్ అనిపిస్తుంది. ఓకే, అక్కడ నుండి ఈ బ్రిడ్జ్ అవతల కంకరేశ్వరు, యువతల కంకరేశ్వరు, రెండు జాల కంకరేశ్వరు ఇచ్చాడు. అటు మళ్ళీ అక్కడ సైడ్ వెళ్తే మళ్ళీ మట్టి రోడ్ ఉంది. అయితే మరి ఇక్కడికి ఆపుతారా లేదు అంటే ఇంకా దీన్ని హైట్ లేపుకుంటారా కంకరతోని అనేది నెక్స్ట్ తర్వాత వీడియోలో చూద్దాం మనం. ఇప్పుడు నేను మీకు ఇక్కడి వరకు మన కోడూరు వరకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో. నా వీడియోని ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, అందరు చూడాలి ఎక్కడ వరకు జరుగుతుంది అనేది అందరు చూడాలని చేసుకొద్ది నేను ఈ వీడియోస్ తీయడం జరుగుతుంది. కానీ ఈ బ్రిడ్జ్ దగ్గరికి వస్తే మాత్రం నాకు ఒక రకమైన తృప్తి అవుతుంది. ఎందుకంటే దీని మీకు రాగానే ఆ వాహనాల సౌండ్లు డిఫరెంట్గా కనబడుతుంది. మస్తు డిఫరెంట్గా కనబడుతుంది నాకు. ఇవి చాలా బలంగా ఉన్నాయి.